జీవులకు భగవంతుడు పెట్టే ఉంటాడు. చీమ కాడికెళ్ళి కడుపు పెడుతున్నాడు కష్టపడితే కాదా. మనం నిరాశగా బతకద్దు జీవితంలో. మన ప్రాప్తంలో ఏది వచ్చినా దాని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనేది మనకు కావాలి. అది ఒక్కటి నేర్చుకోవాలా. నీ అన్ని దేవతలు నీ తట్టు ఉన్నట్లే బాధనే పడద్దు. నాకు అది ఇవ్వలేదు దేవుడికి, ఎవడి మీద కోపం లేదు. అందరికీ మూతిచ్చిన దోషంకు మేత ఆయననే పెడుతుండు. ఇన్ని జీవులకు మనం ఏమైనా ఎత్తున్నామా? ఏనుగు రోజు ఒక ఎకరం పైరు తింటుంది. దానికి కావాల్సినంత మండలు రోజు దొరుకుతున్నాయి. ఎవడు పెట్టించిండు? కొన్ని వేలు ఏనుగులు దొరుకుతున్నది. ఎన్ని ఉన్నది తింటున్నది. ఏ ప్రాణి రాత్రి అయితే అన్ని తిని పంటున్నాయి. ఒక్కటన్నా నొరుతుంది. పిల్లగాడికి పాలు ఇయ్యకు తెల్లందాక ఎంత దొరుకుతాడు? ఈకలు బొబ్బలు పెట్టాడు వాడు కదా. అంటే ఏడ్తలేడంటే వాడు పాలు దిగిండు అన్నట్టే కదా అర్థం. వాడు కడుపులో ఏదో పడ్డది అన్నట్టే కదా. అట్లాంటి ప్రాణులన్నీ రాత్రి మన అల్లరి చేస్తే ఎవరుతున్నాయి? ఆకలి ఉంటే ఏ ప్రాణి ఆగది. అంటే అన్ని జీవులు అంత ప్రశాంతంగా ఉంటున్నాయి ఆ సర్వేశ్వరుడు అనుగ్రహం వలన. మనకు ఎప్పుడు చూసినా ఏదో ఒక నిరాశ. నాకు దేవుడు